గుమ్మడికాయ బరువు ఎంత? ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు వేరే ఊరికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా కొందరు దొంగలు అతని దారిని అడ్డుకున్నారు. ముఠా నాయకుడు ఎవరు నువ్వు అని అడిగాడు. నేను పాఠశాల ఉపాధ్యాయుడిని అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. మీరు మీ విద్యార్థులను క్రమం తప్పకుండా పరీక్షిస్తారా? మరొకరు మిమ్మల్ని కూడా పరీక్షించే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను అని ఎగతాళిగా అన్నాడు. మిగిలిన వారు సరే అన్నారు. అప్పుడు నాయకుడు పెద్ద గుమ్మడికాయను తీసుకుని వచ్చి ఉపాధ్యాయుడికి ఇచ్చాడు. ఈ గుమ్మడికాయ బరువు ఎంత ఉందో ఊహించి చెప్పండి. తర్వాత మేము తూకం వేస్తాం. మీరు సరైన సమాధానం చెప్తే నేను మిమ్మల్ని క్షేమంగా వదిలేస్తాను. కానీ మీరు తప్పు చెప్తే ఈ కొరడాతో మీకు 100 కొరడా దెబ్బలు అని అన్నాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు బాగా ఆలోచించి ఈ గుమ్మడికాయ మీ తల బరువుతో సమానంగా ఉందండి అని జవాబిచ్చాడు. ఇప్పుడు దొంగ తలను అతని శరీరం నుండి తీసివేస్తేనే ఇది రుజువు అవుతుంది. అదంతా హాస్యాస్పదమని ఉపాధ్యాయుడి తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చి అతడిని క్షేమంగా వెళ్లనివ్వాలని నాయకుడు నవ్వాడు. నీతి: ఎల్లప్పుడూ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది.